నమస్తే, myself సరసిజ. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దుద్దిల్ల శ్రీధర్ బాబుకు ఘన స్వాగతం. 6 గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తామన్న మంత్రి. సాదాసీదాగా మండల సర్వసభ్య సమావేశం. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎమ్మెల్యే సూచనలు. నష్టాల ఊబిలో మిర్చి రైతులు. చీడపీడతో సగానికి తగ్గిన దిగుబడి. ఆదుకోవాలని రైతుల వేడుకోలు. ఇక వార్తల్లోని వివరాలు. రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టి మొదటిసారిగా మంత్రికి వెళ్తున్న దుద్దిల్ల శ్రీధర్ బాబుకు కరీంనగర్లో కాంగ్రెస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. ఎన్టీఆర్ చౌక్ నుండి చెల్మెడ ఆనందరావు ఆసుపత్రి వరకు భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారెంటీలను పక్కగా అమలు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు హామీ ఇచ్చారు. ఇప్పటికే 2 పథకాలు ప్రారంభించామన్న ఆయన త్వరలో మరో 2ంటిని అమలు చేసే యోచనలో ఉన్నట్లుగా చెప్పారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టి మంతనికి వెళ్తున్న దుద్దిల్ల శ్రీధర్ బాబుకు కరీంనగర్లో పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. పార్టీ నాయకులు బొకేలు అందజేసి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఎన్టీఆర్ చౌరస్తా నుండి చెల్మెడ ఆనందరావు ఆసుపత్రి వరకు బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారెంటీలను పక్కాగా అమలు చేస్తుందన్నారు. ఇప్పటికే 2 పథకాలు అమలు చేశామని, త్వరలోనే మరో 2 పథకాలను అమలు చేస్తామన్నారు. తమను గెలిపించిన తెలంగాణ ప్రజలు ఆహ్వానించదగిన మార్పును త్వరలో తెస్తామన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పకుండా విచారణ జరిపిస్తామన్నారు. బీజేపీ ఓట్ల రాజకీయం చేస్తోందని విమర్శించారు. త్వరలో జరిగే పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కొత్త డ్రామాకు తెరతీసిందని ధ్వజమెత్తారు. టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని గద్దె దింపి ఈరోజు కాంగ్రెస్ పార్టీని నిలబెట్టిన ప్రజానికానికి ఈరోజు మీరు మార్పు రావాలి, మార్పు కోరుకున్నారు. ఆ మార్పును తప్పకుండా చూపెడతాం. రాష్ట్ర ప్రజానికానికి చూపెడతాం, ప్రభుత్వ యంత్రాంగంలో చూపెడతాం, ప్రభుత్వ పనితీరులో చూపెడతాం, మా సంక్షేమ పథకాల్లో చూపెడతాం, మా అభివృద్ధి రంగంలో చూపెడతామని ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేస్తూ మేము చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పకుండా విచారణ చేపడతామని చెప్పాం. నిన్న కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా స్పష్టంగా ఈరోజు మేడిగడ్డ కానీ అన్నారం బ్యారేజీలకు సంబంధించి ఒకటి కుంగిపోయింది, ఒకటి బుడుగలు వచ్చినాయి, వీటిపైన విచారణ జరుపుతామని స్పష్టంగా నిన్న కూడా అసెంబ్లీలో చెప్పడం జరిగింది. ఒక పక్షాన బీజేపీ, ఇంకో పక్షాన బీఆర్ఎస్. మేము 10 సంవత్సరాల నుంచి చూస్తూ ఉన్నాం. మాట ఒకటి ఉంటుంది, చేతులు ఒకటి ఉంటాయి. సో వారిపైన ప్రజలకు నమ్మకం లేదు. ఎందుకంటే రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ వారు మళ్ళా రాజకీయ అంశాన్ని ముందుకు పెట్టి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు బీజేపీ వాళ్ళు 9 సంవత్సరాల నుంచి ఏం చేస్తున్నట్టు? పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పట్టణంలోని శాస్త్రీనగర్ వద్ద ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబుకు ఎమ్మెల్యే విజయరమణారావు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ముందుగా శాస్త్రీనగర్ అభయాంజనేయ స్వామి ఆలయంలో మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించి శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మంత్రిగా బాధ్యతలు చేపట్టి మంత్రికి విచ్చేస్తున్న దుద్దిల్ల శ్రీధర్ బాబుకు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బొకేలు అందజేసి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్, ఎమ్మెల్యేలు విజయ రమణారావు, మక్కాన్ సింగ్, రాజ్ ఠాకూర్తో పాటు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. రామగుండం పక్కన ఉన్న తరుణంలో అక్కడ ఉన్న ఆర్ఎఫ్సిఎల్ కానీ, సింగరేణి కానీ, అదేవిధంగా ఎన్టీపీసీ కానీ దానికి సంబంధించిన అనుబంధిత యాన్సిలరీస్ చిన్న ఫ్యాక్టరీలు, సూక్ష్మ మధ్యతర పరిశ్రమలను సమానంగా ఈరోజు మంత్రిలో కానీ, గోదావరి కనిలో కానీ, ఇదే పెద్దపల్లిలో పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఒక ప్రణాళిక సిద్ధం చేసుకుందాం. ఉపాధి కల్పిద్దాం. నిరుద్యోగ యువతకి 10 మంది కొత్త పారిశ్రామికవేత్తలను తయారు చేద్దాం. ఒక ఉదాహరణగా నిలబడే ప్రయత్నం చేస్తా. తప్పకుండా మీ అందరి ఆశీర్వాదంతో అని మనవి చేస్తా ఉన్నా. చెప్పేది అనేక విషయాలు ఉంటాయి, మనం ఓపికతో పోదాం. ఇదే స్ఫూర్తితో రేపు రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగిందో శాసనసభ్యులందరినీ కూడా రేపు రాబోయే కాలంలో పార్లమెంట్లో కూడా అదే విధమైన ప్రయత్నం మీరందరూ కూడా చేసి మనం నిలబెడదాం. అధికారులు, ప్రజా ప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ సూచించారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం పరిషత్ కార్యాలయంలో నిర్వహించిన సర్వసభ్య సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అధికారులు, ప్రజా ప్రతినిధులకు పలు సూచనలు చేశారు. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ లింగాల మల్లారెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ హాజరయ్యారు. పలువురు సర్పంచులు గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. గునుకుల కొండాపూర్ సర్పంచ్ లింగంపల్లి జ్యోతి మాట్లాడుతూ గ్రామంలో కూల్చివేసిన గ్రామ పంచాయతీ భవనం పిల్లర్ల దశలోనే నిలిచిపోయిందని, దీన్ని వెంటనే పూర్తి చేయాలని కోరారు. మేలారం సర్పంచ్ రేణుక డి8 ఉపకాల్వ సమస్యను వివరించారు. గుండ్లపల్లి సర్పంచ్ బేతల్లి సమత గత ఎమ్మెల్యే పాలనలో సర్పంచులు పడ్డ ఇబ్బందులను గుర్తు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ మాట్లాడుతూ సర్పంచులు సభ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. మాదాపూర్ చెరువును పూడ్చిన వ్యక్తులపైన ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎమ్మెల్యే అధికారులను ప్రశ్నించారు. గ్రామాలలో రైతులు ప్రత్యామ్నాయ పంటలు పండించే విధంగా వ్యవసాయ అధికారులు ప్రోత్సహించాలని సూచించారు. ఈ సమావేశంలో తహసీల్దార్ భిక్షపతి, ఎంపీడీఓ స్వాతి, ఏవో కిరణ్మయ్, ఎస్ఐ చందా నరసింహారావు, వివిధ శాఖల అధికారులు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. ఇక మనోడు కాపీ పేస్ట్ మాస్టర్ కాబట్టి మన మోడీ ఏదో ఇట్లా స్వచ్ఛ భారత్ అని, స్వచ్ఛ భారత్ ఎప్పటి నుంచో ఉన్నది కాబట్టి అటువంటివి కాకుండా చిత్తశుద్ధితో we will work for the people. మంచిగా ఈ 5 ఏళ్ల లోపల తప్పకుండా మిమ్మల్ని వేధించే ప్రభుత్వం కాదు, మీతో పని చేయించుకునే ప్రభుత్వం, మీకు అండదండలుగా ఉండే ప్రభుత్వం. కాబట్టి దయచేసి మీరందరూ కూడా, ఇంకా చాలా మంది అధికారులు నేను సమీక్ష చేసుకోలేదు, మేడంకి వాళ్ళ సన్ ఏదో అడ్మిటెడ్ ఇన్ సమ్ హాస్పిటల్ డ్యూ టు హై ఫీవర్ అన్నారు. కాబట్టి అదేవిధంగా మీకు కూడా కాలాతీతం అయిపోయింది, లంచ్ లేదు, మీరు ఇప్పుడు 11 గంటలకు వచ్చుంటారు. మా ఎంపీపీ గారు మీతో కొన్ని విషయాలు మాట్లాడుంటారు. కాబట్టి తప్పకుండా మనము ఒక సుపరిపాలనకు, ప్రజలకు మంచి చేసే విధంగా కంకణబద్ధులం అవుదామని, ఈ ప్రభుత్వంలో అయినా ప్రజలు, అధికారులు అందరూ కూడా స్వేచ్ఛగా ఏమాత్రం ఇబ్బంది పడకుండా జీవించాలన్న కేవలం లక్ష్యంతో ప్రజాస్వామ్యయుతంగా పరిపాలిస్తామని తెలియజేస్తూ తప్పకుండా దానికి మీరు అందరూ కూడా సహకరించాలని. బండి సంజయ్పై మేయర్ యాదగిరి సునీల్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ఓటమి బాధలో కార్పొరేషన్పై ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. బండి సంజయ్కు చిత్తశుద్ధి ఉంటే ఆరోపణలు నిరూపించాలని, లేని పక్షంలో తన పదవికి రాజీనామా చేయాలని మేయర్ సవాల్ విసిరారు. కరీంనగర్లో మేయర్ యాదగిరి సునీల్ రావు మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో తాము ఐక్యంగా పనిచేసి గంగుల కమలాకర్ను ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామని తెలిపారు. 2019 ఎన్నికల్లో డబ్బులే లేవన్న బండి సంజయ్ గత అసెంబ్లీ ఎన్నికల్లో 50 కోట్లు ఎలా ఖర్చు చేశారని ప్రశ్నించారు. సొంత పార్టీ నేతలకే డబ్బులు పంచాల్సిన పరిస్థితి బండి సంజయ్ తెచ్చుకున్నారని విమర్శించారు. కార్పొరేషన్పై చేసిన ఆరోపణలు నిరూపిస్తే తన పదవికి రాజీనామా చేస్తానని మేయర్ సవాల్ విసిరారు. లేని పక్షంలో బండి సంజయ్ తన పదవికి రాజీనామా చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మేయర్ మీద, కార్పొరేటర్ల మీద మరి ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే బండి సంజయ్ గారికి ఎప్పుడు ప్రజలను మోసగించడం అలవాటు, బండి సంజయ్కి ప్రజలను రెచ్చగొట్టడం అలవాటు, పబ్బం గడుపుకోవడం అలవాటు. అవేవి కూడా మొన్నటి ఎన్నికల్లో నడవలేదు. కరీంనగర్ నగరంలో మా గౌరవ కార్పొరేటర్స్, మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు
మేము అందరం ఐకమత్యంతో పనిచేసి మరి మా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గంగుల కమలాకర్ గారిని గెలిపించుకోవడం జరిగింది. దానితోటి మరి ఆయన ఈరోజు అసహనంతో మాట్లాడుతూ ఉన్నాడు. ముఖ్యంగా స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మీద కరీంనగర్తో పాటు ఇతర స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరి మీద కూడా ఆరోపణలు చేస్తూ ఉన్నాడు. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులను అవమానపరుస్తూ ఉన్నాడు. మరి కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రతిఘటించాల్సిన అవసరం ఉన్నది. ప్రజల ఓట్లతోటి ఎన్నుకోబడ్డాడు నాయనే. ప్రజల ఓట్లతో ఎన్నుకోబడ్డది మేము. ప్రజాసేవలో ఆయన లేడు, కానీ మేము ఉన్నాం ప్రజాసేవలో ఆయన ఎప్పుడు లేడు. 5 సంవత్సరాల నుంచి ప్రజలకు మధ్యలో లేడు, కానీ మేము ప్రజల మధ్యలో ఉండి ప్రజలకు నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించుకుంటూ మరి ప్రజల మధ్యలో ఉన్నటువంటి వాళ్ళం మేము. మరి మా మీద మరి ఆయన ఆ విధంగా ఆరోపణ చేస్తూ ఉన్నాడు. ఈరోజు నేను బండి సంజయ్ గారిని సూటిగా ప్రశ్నించదలుచుకున్నా. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో పైసలు లేవు, రూపాయలు లేవు, నా దగ్గర డబ్బులు లేవు అని ప్రజలను బతిమలాడుకొని ప్రజలను మోసపెట్టి గెలిచినావు. మరి మొన్నటి ఎన్నికల్లో 50 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి ఖర్చు పెట్టినావు, ఎక్కడి నుంచి తీసుకొచ్చినావు చెప్పాలి ఫస్ట్. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నువ్వు ఖర్చు పెట్టినటువంటి 50 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి, ఏడికేలి డబ్బులు వచ్చినాయి, ఏడికేలి డబ్బులు తీసుకొచ్చి ఖర్చు పెట్టినావు, ఏడికేలి ప్రజాప్రతినిధులను కోట్ల రూపాయలు పెట్టి కొన్నావు. అది మరి నువ్వు వివరంగా చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. చాలామంది ప్రజాప్రతినిధులను మరి మా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళను ప్రలోభపెట్టి కోట్ల రూపాయలు ఇచ్చి కొన్నాడు. ఏడికెళ్ళి వచ్చిన డబ్బులు అవి మరి బండి సంజయ్ గారు ప్రకటించాలి ముందుగా. అధికారం చేజారిన బీఆర్ఎస్ ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుగ్గిలపు రమేష్ విమర్శించారు. కార్పొరేషన్ పరిధిలో వసూళ్ల పర్వం కొనసాగుతుందని ఆరోపించారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బీఆర్ఎస్ నేతలు నగరంలోని ఇంటి యజమానులను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారని వాపోయారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న సమయంలో కూడా ఇలాంటివి ఎన్నో జరిగాయని గుర్తు చేశారు. శివారు కాలనీలలో సెట్ బ్యాక్ నిబంధనల పేరిట లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇలాంటి చర్యలకు అడ్డుకట్ట వేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. మిర్చి పంట రైతులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అకస్మాత్తుగా పంటను ఆశించిన చీడపీడ అపారమైన నష్టాన్ని కలిగిస్తూ ఉండగా ఎన్ని మందులు కొట్టినా ఎలాంటి ఫలితం కనిపించని దుస్థితి. దీంతో ఈ పంటపైన ఆశలు పెట్టుకున్న రైతులు తీవ్ర ఆందోళనకు గురి అవుతున్నారు. అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి నష్టాల బారి నుండి తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ నియోజకవర్గ పరిధిలో సుమారు 95 ఎకరాలలో రైతులు మిర్చి పంటను పండిస్తున్నారు. అకస్మాత్తుగా వాతావరణంలో వచ్చిన మార్పుల కారణంగా పంట చీడపీడల బారిన పడుతోంది. నియోజకవర్గ వ్యాప్తంగా నల్లి ముడత, నల్లబూజు వంటి వ్యాధులతో మిర్చి పంట తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి వచ్చింది. దీంతో లక్షలాది రూపాయల పెట్టుబడి పెట్టిన రైతులకు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు.
రైతులు ఇంకా ఈ యొక్క నల్ల తామర పురుగు ఎక్కువగా రావడం వల్ల మిరప పంటలను కూడా తీసివేయడం జరిగింది. దీని నివారణకు కనుక రైతులు చూసినట్లయితే దాదాపుగా మొదటి నుంచే అంటే విత్తనం దశ నుంచే కనుక తగిన సస్యరక్షణ చర్యలు కనుక పాటించినట్లయితే ఈ యొక్క తామర పురుగు బారి నుంచి మిరప పంటను మనం కాపాడుకోవచ్చు. దానిలో భాగంగా మనం ముందు జాగ్రత్త చర్యగా దాదాపుగా ఈ యొక్క విత్తన శుద్ధిగా ఈ యొక్క ఇమిడాక్లోపిడ్ అనే మందును లేదంటే మార్కెట్లో లభ్యమయ్యేటువంటి ఈ యొక్క గౌచ్ అనే పొడిని కనుక విత్తన శుద్ధిగా కనుక వాడినట్లయితే దాదాపుగా ఈ యొక్క తామర పురుగును నారు దశలో రాకుండా మనం కాపాడుకోవచ్చు. వాతావరణంలో మార్పు కారణంగా నియోజకవర్గంలో పెద్ద ఎత్తున పంటలు నష్టపోయామని ప్రభుత్వం స్పందించి తమను ఆదుకోవాలని బాధిత రైతులు కోరుతున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యం కోసం 6 రోజులుగా ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో ఆరోగ్య అద్భుత యాగాన్ని నిర్వహించారు. మయూరగిరి పీఠాధీశులు జ్యోతిష్య వాస్తు ఆగమశాస్త్ర పండితులు శ్రీ నమిలికొండ రమణాచార్యుల ఆధ్వర్యంలో నవకుండాత్మక పాంచాహ్నిక ఏకకుండాత్మిక పాంచాహ్నిక క్రతువుగా 45 మంది ఋత్వికులతో ఈ యాగాన్ని జరిపించారు. ఉదక శాంతితో ప్రారంభమైన అఖండ దీప స్థాపన, మండప ఆరాధనలు, నవగ్రహ జపాలు, సుందరాకాండ పారాయణం, అమ్మవారి సంబంధిత పారాయణాలు, అష్టోత్తర శత శ్రీ సూక్త సంపుటీకరణ హావన తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మంగళ వాయిద్యాలు, ముత్యాల తలంబ్రాల మధ్య అంగరంగ వైభవంగా బ్రహ్మాండ నాయకుడి కళ్యాణం జరిపించారు. ఈ వేడుకల్లో కేసీఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభి వృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఆధ్యాత్మిక ఆదిదైవిక ఆదిభౌతిక తాపత్రయ నివారణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరగా కోలుకున్న సందర్భంగా కరీంనగర్ జిల్లా ఇల్లంతకుంట శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయంలో తన్నీరు హరీష్ రావు టీం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు. సీతారాముడి ఆశీస్సులు ఎల్లప్పుడూ కేసీఆర్ పైన ఉండాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు అజయ్, రాపర్తి అరవింద్, శ్రీకాంత్, కౌశిక్, రాకేష్, అజయ్, రత్నాకర్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆరోగ్యం కుదురుపడిన నేపథ్యంలో తన్నీరు హరీష్ రావు టీం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈరోజు ఆనాడు అయోధ్యను పాలించినటువంటి రాముడు పేరు ఎట్లయితే సంపాదించుకొని సీత కోసం తన ప్రజల కోసం ఎట్లయితే అనేక ఉద్యమాలను పోరాటాలను నిర్వహించిందో అదే రీతిలో ఈరోజు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు తన ప్రాణాలను తునప్రాయంగా పెట్టి ఈరోజు స్వరాష్ట్రాన్ని సాధించినటువంటి గొప్ప నేత. ఆయన యొక్క ఆరోగ్యం గత కొన్ని రోజులుగా క్షీణించిపోయినటువంటి సందర్భంలో ఆ భగవంతుని యొక్క ఆశీస్సులు తనపై ఉండి మళ్ళీ ప్రతిపక్ష హోదాలో ప్రజలు నిర్ణయించినటువంటి ప్రతిపక్ష హోదాలో అసెంబ్లీలో అడుగెట్టి ఈరోజు ప్రజలకు ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో అవిటిని నేరుగా ప్రజలకు చేరే దిశగా ఈరోజు మళ్ళీ ప్రజల గొంతుగా ఈరోజు మళ్ళీ సీఎం కేసీఆర్ గారు ఆరోగ్యాలతో ముందు. కరీంనగర్ జిల్లా జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని మారుతీనగర్ గెత్సమనే ప్రార్థనా మందిరంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఫాస్టర్ జోజీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథిగా కరుణాపురం ఫాస్టర్ రవిపాల్ హాజరయ్యారు. ముందుగా కేక్ కట్ చేశారు. అనంతరం కృతజ్ఞత అర్పణ పండుగ నిర్వహించి క్రైస్తవులు తెచ్చిన పండ్లు, వస్తువులకు వేలంపాట నిర్వహించారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదర సోదరీమణులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఫాస్టర్ రవిపాల్ను శాలువాతో సన్మానించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఎస్ఐ మల్లేష్ ఆధ్వర్యంలో పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ సందర్భంగా వాహనాల ధృవీకరణ పత్రాలు పరిశీలించి పలువురికి జరిమానా విధించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవన్నారు. మైనర్లకు వాహనాలు ఇచ్చిన వారిపైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గమనిస్తున్న విషయం ఏంటంటే చిన్నపిల్లలకు ఎక్కువ మంది బండిస్తున్నారు. ఇది యాక్సిడెంట్ అయినా ఒకవేళ వాళ్ళు దొరికినా
వాళ్ళు ఎవరైతే దాని బండి ఓనర్ ఉన్నారో వాళ్ళ మీద మేము కేసు చేయడం జరుగుతుంది. కాబట్టి కంపల్సరీ చిన్నపిల్లలకు ఎవరు కూడా బండ్లు ఇవ్వకూడదు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే డ్రంక్ అండ్ డ్రైవ్. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తే మాత్రం రీసెంట్గా మనకు పెద్ద గోదావరిఖని కోర్టులో 3 days జైలు శిక్ష పడడం జరిగింది. 3 days నుంచి 7 days జైలు శిక్ష కూడా ఉంటుంది. ఎవరు దీనికి అతిథులు కాదు. కంపల్సరీ ఎవరు డ్రింక్ చేసి డ్రైవ్ చేయకండి. మాకు పట్టుబడినచో కంపల్సరీ వాళ్ళకు జైలు శిక్ష మరియు జరిమానా కూడా విధించబడుతుంది. అదేవిధంగా బండ్లు మాడిఫై చేయడం, సైలెన్సర్లు మార్చడం, వాటిని విచ్చలవిడిగా రేసింగ్లు ఇలాంటివి చేస్తే కూడా మా దృష్టికి వస్తే వారిపై కూడా కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇంకో విషయం ఏంటంటే నెంబర్ ప్లేట్ మార్పు చేయడం లేదా నెంబర్ ప్లేట్ మార్చడం, నెంబర్ ప్లేట్ తీసేయడం ఇలాంటివి చేసినా కూడా మా దృష్టికి వస్తే 420 IPC కేసు బుక్ చేయడం జరుగుతుంది. కాబట్టి అందరూ జాగ్రత్తగా ఉండి విలువైన సూచనలు అన్ని పాటించి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఆల్ఫోర్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో నిర్వహించిన అమాట్ 2024 మ్యాథ్స్ ఒలింపియాడ్ పరీక్షలకు విశేష స్పందన లభించింది. 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులకు నిర్వహించిన ఈ పరీక్షలకు 410 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ నరేందర్ రెడ్డి మాట్లాడుతూ గణిత పితామహులు శ్రీనివాస రామానుజన్ జయంతిని పురస్కరించుకొని ఏటా విద్యార్థులకు మ్యాథ్స్ ఒలింపియాడ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లుగా తెలిపారు. విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకే ఈ పరీక్షలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆయన అభిప్రాయపడ్డారు. పరీక్షల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు బహుమతులతో పాటు మెమంటోలు, సర్టిఫికెట్లను ప్రదానం చేస్తామన్నారు. కరీంనగర్ పరిధిలో ఇటుక బట్టి కార్మికులకు భరోసా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో దుప్పట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా అధ్యక్షులు అక్కినపల్లి నాగరాజు మాట్లాడుతూ జీవనోపాధి కోసం ఒరిస్సా నుండి ఇక్కడికి వచ్చి చలికి తట్టుకోకుండా ఇబ్బందులు పడుతున్న కార్మికులకు దుప్పట్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. దుప్పట్ల పంపిణీకి సహకరించిన ప్రతి ఒక్కరికి వారు కృతజ్ఞతలను తెలియజేసుకున్నారు. ఈ కార్యక్రమంలో గంప అనిల్, సిరిపురం మనోజ్, వేణుగోపాల్, సతీష్ కుమార్ పాల్గొన్నారు. ఆర్టీసీ బస్సులో పోయిన పర్సును తిరిగి యజమానికి అప్పగించిన కండక్టర్ను పలువురు అభినందించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక గ్రామానికి సుల్తానాబాద్ నుండి బస్సులో వస్తూ ఉండగా పుష్పలత అనే మహిళ పర్సును పోగొట్టుకుంది. హుజరాబాద్ డిపో బస్ టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేసి బస్సులో పర్సు పోయిందని తెలియజేయగా స్పందించిన అధికారులు సదరు బస్ కండక్టర్ను అప్రమత్తం చేశారు. బస్ కండక్టర్ ఆ పర్సును తిరిగి యజమానికి అప్పగించారు. ఈ సందర్భంగా కండక్టర్ అనిల్, డ్రైవర్ రాజేందర్ను పలువురు అభినందించారు. ఎప్పుడు అంటే పొద్దున రామా ఎంత అమౌంట్ ఎంత అది బస్ గిట్నీస్ తీసుకో మంచిది. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండల కేంద్రంలో పందులు స్వైర్య విహారం చేస్తున్నాయి. అధికారులు వ్యవహరిస్తున్న తీరు వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎన్నిసార్లు గ్రామ పంచాయతీ సిబ్బంది దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. ఎక్కడ చూసినా పందులు గుంపులు గుంపులుగా తిరుగుతూ ఉండడంతో రోగాల బారిన పడవలసి వస్తుందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని పలుమార్లు అధికారులు, ప్రజా ప్రతినిధుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని పలువురు వాపోతున్నారు. ఇప్పటికైనా స్పందించి పందుల బారిన నుంచి తమకు విముక్తిని కల్పించాలని గ్రామస్తులు కోరుతున్నారు. 50 ఏళ్ల తర్వాత చిన్ననాటి స్నేహితులందరూ ఒక్కచోట చేరారు. తమ చిన్ననాటి మధుర స్మృతులను తలుచుకుంటూ ఆనందంగా గడిపారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో చొప్పదండి ZPHS ప్రభుత్వ పాఠశాలలో విద్యను అభ్యసించిన పూర్వ విద్యార్థులు ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పాటు చేశారు. 1973 SSC బ్యాచ్కు చెందిన పూర్వ విద్యార్థులు హాజరై తమ గురువులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్లలో గురువులను పూజించుకోవడం సంతోషంగా ఉందని పూర్వ విద్యార్థి మనోహర్, వేణుగోపాల్ అన్నారు. సుమారు 42 మంది విద్యార్థులు ఉండగా దాదాపు 30 మంది హాజరయ్యారని తెలిపారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షులు మనోహర్, రాజిరెడ్డి, వేణుగోపాల్, సుభాష్ రెడ్డి, నరసింహబాబు, పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు. జెడ్పీఎస్ఎస్ చొప్పదండి పాఠశాలలో చదువుకున్నటువంటి 1973 ఎస్ఎస్సి బ్యాచ్ స్టూడెంట్స్ అందరం కూడా మరి 50 సంవత్సరాల గోల్డెన్ జూబ్లీ సందర్భంగా అందరం కూడా కరీంనగర్లో కలుసుకొని ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దీనికి మా గురువులను కూడా ఆహ్వానించుకొని మరి మా విద్యార్థులందరినీ సేకరించుకొని 42 మంది విద్యార్థులు ఉన్నటువంటి మా బ్యాచ్లో దాదాపు 12 మంది ఇప్పుడు లేరు, 30 మంది ఇక్కడ సమ్మేళనం కావడం జరిగింది. మొదటిసారిగా మేము అందరం కలుసుకున్నందుకు మా గురువులను కూడా వాళ్ళను సన్మానించుకోవడం జరిగింది. ముందుగా ఆ గురువులు మాకు చదువు చెప్పినటువంటి గురువులు కీర్తిశేషులు అయినందున వారికి మరియు 12 మంది మా మిత్రులు కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా 2 నిమిషాల మౌనం పాటిస్తూ శ్రద్ధాంజలి ఘటించుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మేము 50 సంవత్సరాల తర్వాత కలుసుకున్నందుకు చాలా సంతోషం. ఎందుకంటే ఒకరి ముఖం ఒకరి తెలియని పరిస్థితిలో ఉన్న రోజుల్లో ఈరోజు అందరం ఒక్క కాడికి వచ్చి ఒక్క కాడ సమావేశం చేసుకుని అసలు ఏర్పాటు లేని మనుషులను కూడా మేమందరం కలిసి మనందరము ఒకరినొకరు పరిచయం చేసుకుని ఆ పూర్వ స్మృతులు, ఆ పూర్వ జ్ఞాపకాలు అన్నీ నెమరు వేసుకుంటూ మేము ఇక్కడ అందరము సంతోషంగా గడుపుకుంటున్నాము. మరియు మా గురువు గారులు కూడా గురుదేవ పరబ్రహ్మ గురు విష్ణు పరదేజానను అన్నట్టుగా మనము వారిని సత్కరించుకోవడము, వాళ్ళ పాదాభివందనం చేసుకోవడము నాకు అదృష్టంగా భావిస్తున్నాను. ఈ అవకాశాన్ని ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా యొక్క పేరున ధన్యవాదాలు, నమస్కారములు. మరోసారి ఎంపీ టికెట్ కోసమే బండి సంజయ్ కేసీఆర్ పైన విమర్శలు చేశారని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆరోపించారు. కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడారు. బ్లాక్మెయిల్ రాజకీయాలతో 100 కోట్లు సంపాదించుకున్న బండి సంజయ్కు మరోసారి అధిష్టానం ఎంపీ టికెట్ ఇవ్వొద్దని బీజేపీ నేతలే డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. ఎంపీగా నయా పైసా అభివృద్ధి చేయని బండి సంజయ్ మరోసారి ఎంపీగా పోటీ చేస్తే ప్రజలే తరిమేస్తారని హెచ్చరించారు. అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా ఉన్న బీజేపీ నేతల పాస్పోర్టులే ముందు సీజ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. లక్షల కోట్ల ప్రజాధనాన్ని దోచుకున్న నీరవ్ మోడీ, విజయ్ మాల్యా పాస్పోర్ట్లు బీజేపీ ప్రభుత్వం ఎందుకు సీజ్ చేయలేదని ప్రశ్నించారు. కేసీఆర్ గారిని మాట్లాడినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలి. దొంగని సంబంధిస్తావా? నువ్వు పెద్ద దొంగవు, భారతీయ జనతా పార్టీ ఉన్న వాళ్ళు పెద్ద దొంగలు. ఇలా మొన్న ఎలక్షన్లలో కూడా 100 కోట్లు ఖర్చు పెట్టాడు కరీంనగర్లో. మళ్ళా ఎంపీ ఎలక్షన్లో కూడా 100 కోట్లు ఖర్చు పెట్టాలని రెడీ ఉంది. కానీ అవకాశం ప్రజలు కానీ పార్టీలు కూడా ఇచ్చేటువంటి పరిస్థితులలో లేదు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మా అడ్డా కరీంనగర్.